లేటెస్ట్ గా మనకి బయట వినిపిస్తున్న న్యూస్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ గారు మే 20th వరకు ఎక్కడ కూడా పబ్లిక్ ఈవెంట్స్ లా కనిపించడు. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ మూవీ ఫస్ట్ లుక్ అలాగే గ్లిమ్స్ అయితే వస్తుంది. ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్కడ కూడా బయటకు రాకుండా ఉండాలి అని చెప్పి అడిగినట్లయితే తెలుస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? మరి జూనియర్ ఎన్టీఆర్ గారు మే 20th వరకు ఎక్కడ కూడా పబ్లిక్ అఫీరియన్స్ ఇవ్వడా? దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా మనం చూసుకుంటే ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు జోర్డన్ లో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి అయితే వచ్చేసారు. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ నీల్ మూవీ ఎటువంటి షూటింగ్ అయితే చెయ్యట్లేదు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్రిపేర్ అయితే అవుతున్నారు. ఈ షెడ్యూల్ వచ్చేసి ఇంకో 2 days లో స్టార్ట్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి RFC లో ఒక సెట్ అయితే వేశారు. దాంట్లో అయితే చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మరొక వీడియోలో మీకైతే చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు తారక్ అన్న ఈ RFC కి వెళ్ళడానికి గానీ లేకుంటే పబ్లిక్ ఏదైనా మ్యారేజ్ గానీ లేకుంటే ఏదైనా ఈవెంట్ గానీ జరిగితే తారక్ అన్న ఎక్కడ కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అడిగినట్లయితే తెలుస్తుంది. నిన్న మనం చూసుకుంటే అల్లు శిరీష్ గారిది మ్యారేజ్ అయితే అయ్యింది. దానికి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళడం కూడా మనం చూసాము. ఫొటోస్ కూడా బయటకైతే వచ్చాయి. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళలేదు. మరి అల్లు శిరీష్ గారికి అల్లు అర్జున్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సన్నిహితుడు, వాళ్ళతో బాగా కలిసిమెలిసి అయితే ఉంటాడు. బట్ తారక్ అన్న ఎందుకు వెళ్ళలేదు అంటే మాత్రం సో ప్రశాంత్ నీల్ గారు ఇలా రిక్వెస్ట్ అయితే చేశారు. మూవీ షూటింగ్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా వెళ్ళొద్దు, అంటే మూవీ ఫస్ట్ లుక్ గానీ గ్లిమ్స్ గానీ వచ్చేంత వరకు ఎక్కడ కూడా వెళ్ళొద్దు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో దానిలో మైండ్ లో పెట్టుకుని తారక్ అన్న అయితే సో ఇట్లా పబ్లిక్ అఫేర్స్ అయితే ఇవ్వడు కూడా. సో మే 20th మే 19th మనకైతే ఏదైతే ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ గ్లిమ్స్ అయితే వస్తాయో అప్పుడే మొత్తం అన్ని రివీల్ చేయబోతున్నారు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ లా ఉంటుంది. సో ఆ సర్ప్రైజ్ కోసం అని చెప్పి ప్రశాంత్ నీల్ అయితే ఈ డిసిషన్ అయితే తీసుకున్నారని అయితే తెలుస్తుంది. మరి మీలో ఎంత మంది ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ లుక్ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.